కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో బీఆర్ఎస్ సభపై నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ పథకాలు కోరుకుంటున్నారని వనమా తెలిపారు. అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్రానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశ చరిత్రలో బీఆర్ఎస్ సభ చారిత్రాత్మక సభగా మిగిలిపోతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక ఎమ్మెల్యే వనమాకు కౌన్సిలర్లకు వర్గపోరు లేదని, కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఖమ్మం జిల్లా మన ఖమ్మం గడ్డ మీద నుంచే భారతదేశంలో దిశానిర్దేశం చేసే విధంగా మన నాయకుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. మన బీఆర్ఎస్ పెట్టిందే ఏ విధంగా అయితే తెలంగాణ డెవలప్మెంట్ జరిగిందో అదే విధంగా భారతదేశంలో కూడా డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మన నాయకుడు ఆ విధంగా బీఆర్ఎస్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ కనుక చూసినట్టయితే మన 8-9 సంవత్సరాలలోనే ఒక విధంగా ఒక పక్కన సంక్షేమ పథకాలు, రెండో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకోగలిగినాం. ఇంతకు ముందు కనుక చూసినట్టయితే మరి ఆ రకంగా చరిత్ర చదువుకుంటూ పోతే భారత రాజకీయ చరిత్రలో రేపు 18వ తారీఖు బీఆర్ఎస్ బహిరంగ సభ దానికి ఒక పేజీ కేటాయించే అవకాశం ఉంది. సుఖంగా ఆనందంగా ఉండేటట్టు చేయగలిగాను. రైతులకు రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, కరెంట్ ఇచ్చి